వైకాపా పాలనలో వెంటిలేటర్పై రాష్ట్రం కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి ఆక్సిజన్, జగన్ విధ్వంసకారుడు నమ్మద్దు, తణుకు నిడదవోలు సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం, 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు, అందుకే అంతా కలిసాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే ఏ ఒక్క నాయకుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఏ ఒక్క నాయకుడు సరిపోరంటే చంద్రబాబు నాయుడు సరిపోరా, జగన్మోహన్ రెడ్డి సరిపోరా, లేకపోతే పవన్ కళ్యాణ్ సరిపోరా. అందుకని ముగ్గురం గెలిచామంటే ఇంతకుముందు జనం మరి చంద్రబాబుని ఎన్నుకున్నారు, ఇప్పుడు జగన్ ఎన్నుకున్నారు. ఇక్కడ సినిమాటిక్ డైలాగులు. తాడేపల్లి కోట బద్దలవ్వాలి, జగన్ది తాడేపల్లి కోట అయితే మరి పవన్ కళ్యాణ్ది ఎక్కడుంది? అదే తాడేపల్లిలోనే కదా, అదే రోడ్డు పక్కనే కదా, అంటే మంగళగిరి అనుకుంటా అయింది. అప్పుడు మంగళగిరి కోట బద్దలవ్వాలి, ఇవన్నీ సినిమాటిక్ డైలాగులు. అట్ ద సేమ్ టైం మంచి కాన్సెప్ట్. మొట్టమొదటిసారి ముగ్గురు కలిసి, ఇంతవరకు కూడా ఏంటంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక ఆస్పెక్ట్, బట్ రాష్ట్ర స్థాయిలో ముగ్గురు కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు. పురంధేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నిన్న సభల్లో పాల్గొనటం అన్నటువంటి మంచి పరిణామం. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా కార్యకర్తల్ని చైతన్యపరుస్తారు, ప్రజల్ని పిలుపునిస్తారు, ఇవన్నీ సహజం, అందులో తప్పేం లేదు.